హలో అందరికీ, ఈరోజు నా స్టైల్ సింపుల్ చికెన్ బిర్యానీ ఎలా చేసేయాలో మీరు చూసేయండి. సో ముందుగా ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం గీ వేసుకోవాలి. దాంట్లోనే బిర్యానీ స్పైసెస్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి వేసుకోవాలండి. ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కట్ చేసుకున్న టమోటాలు వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని టమోటాలని బాగా మగ్గనివ్వాలండి. సో చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని 2 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాము. ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి, అంటే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఇందులో బాగా కలుపుకుందాము. సో దాన్ని కూడా 5 మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దామండి. సో చికెన్లోని వాటర్ అంతా బయట వచ్చేసి ఆ వాటర్తోనే చికెన్ బాగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, వాటర్ అంతా పైకి వచ్చేసింది. అందులోనే మనం కొంచెం పుదీనా వేసుకుందామండి. వేసుకుని ఇంకొక 5 మినిట్స్ పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులో కొంచెం పెరుగు, కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే అది కొంచెం కారం వాసన వస్తుందండి. సో అలా బాగోదు, దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనము కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నాము. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. దీన్ని బాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసిందనమాట. సో ఇప్పుడు నేను రైస్కి తగ్గ క్వాంటిటీలో వాటర్ వేసుకుంటున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి నేను 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. నేను ఎప్పుడూ 1/2 గ్లాస్ ఎక్కువే వేస్తాను, నాకు రైస్ సాఫ్ట్గా ఉంటేనే ఇష్టము. ఇక్కడ నాకు ఉప్పు కొంచెం తక్కువైందండి, నేను చూసి ఉప్పు వేసుకుంటున్నాను. మీరు కూడా చూసి అడ్జస్ట్ చేసుకోండి. సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం సోక్ చేసుకున్న రైస్ని వేసేసుకోవాలి. తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుని తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. లేదంటే మీరు డైరెక్ట్గా రైస్ కుక్కర్లో కూడా పెట్టేసేయచ్చు. చూసారు కదండి, బిర్యానీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో దీనికి కాంబినేషన్లో నేను పుదీనా చట్నీ కూడా చేసేసాను ఆ రైస్ అయ్యేలోపు. సో మీకు ఈ పుదీనా చట్నీ రెసిపీ కావాలంటే కూడా నేను ఛానల్లో పెడతాను, చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్, బాయ్.